హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ హియర్ విత్ అనదర్ న్యూ వీడియో. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఊరికి వచ్చిన అనమాట, విలేజ్కి. మా వైఫ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. మమ్మీ అంటే మా అత్తగారు. సో విలేజ్కి అయితే వచ్చిన. సో వాగైతే వంగుతుంది అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్ళినా కొన్ని క్రియేటివ్ అడ్వెంచర్స్ మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి. సో ఈ విలేజ్ వచ్చేసి ఎక్కడంటే వెమ్లవాడ మల్యాల, చందుర్తి మల్యాల. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలిసి ఉంటుంది. సో ఈ విలేజ్కి అయితే వచ్చిన అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ వాగు, ఆ టెంపరేచర్, వెదర్, పొలాలు అన్నీ మీకు ఈ వీడియోలో సస్పెన్షన్గా అన్నీ చూపిస్తా. సో వీడియోని చూసే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చలో గో ఆన్ ద వీడియో. సో ఇది వెళ్ళే దారి అనమాట. Yes. సో గాయ్స్, ఫైనలీ వచ్చేసినాం అనమాట. అలుగు దొంకుతుంది అంటారు విలేజ్లలో. సో వీడియోని అయితే చూపిస్తా, స్కిప్ చేయకండి. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో చూస్తున్నారు కదా, అంతా విలేజ్ పొలాలు చూస్తారు కదా. పబ్లిక్ చేపలు పడతాయని చేపలు పట్టడానికి వచ్చారు అనమాట ఇటు సైడ్. ఇక మా బామ్మాడిది పోతున్నట్టు చూస్తారా. సో ఎటువైనా మీ గురించి ఒక వీడియోని అయితే కంపల్సరీ తీయాలని అనుకుంటున్నా కాబట్టి ఎటువైనా మీ గురించి అయితే ఖచ్చితంగా వీడియోని అయితే తీస్తా. కొన్ని అడ్వెంచర్స్, కొన్ని క్రియేటివ్ ఏదన్నా చూపించాలి. ప్రతి ప్లేస్లో ఒక అడ్వెంచర్, ఒక క్రియేటివ్ అనేది, ఒక కంటెంట్ అనేది వేసి మీకు చూపించాలి. ఇంకా సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇవాళ నేను 0 సబ్స్క్రైబర్స్ నుంచి 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినా. సో ఈ 10K సబ్స్క్రైబర్స్ నుంచి ఇంకా 100K సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ విషయస్ కూడా. సో వీడియోని అయితే చూపించేస్తా, చూడండి. చిన్నది మడుగు పెద్దది మడుగు చిన్నది చాప చూడండి
చేపల వలలు వేస్తున్నారు. చేపలు వస్తాయని వేస్తారు అనమాట. చూస్తారుగా వలువు వలువు అంట వలువు. వాళ్ళైతే చేపల జాలి వేసారు చేపలు పడతాయని. చూద్దాం ఎన్ని చేపలు పడతాయి ఏంది అనేది. రాయల్ స్టాక్ బాటిల్ కూడా వెళ్తుంది దాంట్లోకి వెళ్ళి. ఉన్నాయా చేపలు? వస్తున్నాయి, చిన్న చేపలు పడుతున్నాయి చూడండి, చూపిస్తాం మీకు. చూడండి అగో చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి అన్నమాట దాంట్లో. చూస్తుర్రా పడుతున్నాయి చేపలు అయితే వలలా. అవన్నీ పడుతూనే పోతున్నాయి చిన్నవి జాలీలా. ఏడు దాకుంది ఇది, వస్తారు కదా ఇగో నిండిపోయినాయి. వీటి నుంచి వస్తున్నాయి అనమాట. రాజు బండి దగ్గర వస్తారు కదా వాటర్ అయితే మొత్తం అక్కడ కట్ట ఉంటుంది అనమాట. కట్ట మీకెంచి వచ్చేస్తున్నాయి వాటర్ అన్ని. చూడొచ్చు, చూడండి ఎట్లా పోతుందో వాగు. చెత్త లేకుండా బరాబర్ లేదు. అన్న గిన్నె గిన్నె తిరుగుతున్నా సలాక మంచిగా ఉంది గిన్నెలో. సో అది సలాక అంటారంట, అంటే చేప పెద్ద చేప వస్తే డైరెక్ట్ గుచ్చేస్తారనమాట దాంతో. ఎగురుతున్నాయి చేపలు. మూడు వచ్చిన మొదలు మీ అసలు ఇట్లా కోని వాటిలో పట్టణ చేపలు అద్దకిలే రావులు బీవులు ఇక మొదలు పెద్దది మడుగు చిన్నది చేప పెద్దది చేప చేప అంతా చేపరైంది. పొలాలలో చూడొచ్చు, పొలాలలో కూడా పడ్డాయి చేపలు.
ఏమన్నా చిత్తకి నేను ఇంత పవర్ కాబట్టి అరే మామ ఇప్పటికి చేస్తే ఇవ్వాలి రాదు సో వాళ్ళకి ఒక పెద్ద చేపనైతే పడ్డదనమాట, కానీ మళ్ళీ జారిపోయింది చేతిలో నుండి. చిన్నోడా చేపల కాలం అరే కన్నాల కట్టకరా చెక్కిలాడ పెట్టరా నీ ఇలా గిడు ఇంకోటేదిరా అది మీకు గుండురా సో చూసిరు కదా చేపలు అయితే అట్లా పడుతుంది. ఇప్పుడు పొలం కాడికి అయితే పోతున్నాం, ఆ వీడియో కూడా చూపిస్తా. ఆడ ఇట్లా నీళ్ళు వచ్చినాయంట, చూద్దాం. సో గాయస్ ఎంజాయ్ చేస్తారు కదా. సో ఎక్కడికి పోయినా మీకు ఒక ఎంటర్టైన్మెంట్ అయితే తీసుకొస్తా. ఖచ్చితంగా ఒక అడ్వెంచర్ అనేది క్రియేట్ చేసి, ఒక కంటెంట్ క్రియేట్ చేసి మీకు తీసుకొస్తా. సో వీడియో చూసి అయితే లైక్ చేయండి, సరేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అవుతున్నారో, ఈ వెమ్లవాడ, మల్యాల, చందుర్తి ఇక్కడ సైడ్ ఎంతమంది అవుతున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడికి నేను హైదరాబాద్ నుండి వచ్చినప్పుడల్లా ఏదో ఒక అడ్వెంచర్ క్రియేటివ్ అప్లోడ్ చేసి వీడియో తీసి నా ఛానల్ వేయడం అనేది జరుగుతుంది. సో సపోర్ట్ అనేది చేయండి. చూసారు కదా పొలాలలోకి వచ్చేసినాయి వాటర్ అన్నీ. ఇప్పుడు చూడొచ్చు వాటర్ అయితే మొత్తం బర్ఫూల్ అంటే బర్ఫూల్ ఉన్నాయి. ఎందుకు అంటే పంట పండించే రైతులకు మెయిన్ వర్షాలు ఇంపార్టెంట్. మన హైదరాబాద్లో అంటే ఏమో కానీ ఇక్కడ రైతులు పండిస్తేనే మన కడుపుకి ఒక పూట భోజనం అనేది దొరుకుతుంది. సో వాళ్ళకి మనం సెల్యూట్ కొట్టాలా. వాళ్ళు లేని తీయాలా, మనకి కడుపుకి భోజనం లేదు, మనము లేము. సో వాళ్ళకి వర్షాలు ఎంత ఇంపార్టెంటో మనకు ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే చెప్తారు కదా, రైతులకి రెస్పెక్ట్ ఇవ్వాలి, రైతు లేనిదే మానవ జీవమే లేదు. మనకు తిండి పెట్టే ప్రతి ఒక్క రైతు, మన కడుపులోకి పోయే ప్రతి ఒక్క గింజ పేరు మీద ఆయన, ప్రతి ఒక్క గింజ మీద రైతుల పేరు రాసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కష్టజీవి, వాళ్ళ చెమట ఓడ్చి నెలలు కొద్దీ వాళ్ళు చేసి పని పండిస్తారనమాట మన గురించి. ఎంతున్నా ఒరిజినల్ ఏరే అబ్బా కదా. పొలాలు, చెట్లు ఎంత హైదరాబాద్లో ఉన్నా ఒక విలేజ్ పొలాల దగ్గరికి రాగానే ఏదో తెలియని ఉత్సాహం అయితే వచ్చేస్తుంది. ఈ చల్లని ఒరిజినల్ గాలి మన దగ్గర అంటావా అంతా పొల్యూషన్ ఉంటుంది, కానీ ఇక్కడ అట్లా ఉండదు. మొత్తం ఒరిజినల్. మనం పీల్చే ప్రతి ఒక్క శ్వాస, ప్రతి ఒక్క గాలి ఒరిజినలే. సో అందుకే వచ్చినప్పుడల్లా పొలం కాడికి అయితే రావడం మర్చిపోను నేను. ఖచ్చితంగా వస్తాయి ఇక్కడికి. ఓ నాయన పాము, నాగు పాము.
గాయస్ ఇగో ఇందాక ఈ పొలంలో నాగంపాము అనేది పోయిందనమాట. ఇప్పుడే అది తీద్దామనే లోపు వెళ్ళిపోయింది రపరప. ఉంటాయి పొలాలలో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలా. అంటే ఇక్కడ పండించే రైతులకంటే అది కామనే అనుకోర్రి, కానీ మనలాంటి సిటీ వాళ్ళకైతే తెలియదు, ఎక్కడ ఏముంటుంది అనేది తెలియదు. పొలాలలో పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో బీ సేఫ్. ఏదో మనం ఎంజాయ్ చేయడానికి కోసం కానీ ఒక కన్ను అనేది కింద పెట్టాలా. ఇప్పుడు మా బామ్మది చూసిండు, ఏంద్రా అని చూడంగానే పడిగి ఇప్పుకొని పోతుంది నాగంపాము. ఓకేనా? సో మళ్ళీ చెరువు కాడికి అయితే వెళ్దాం. ఇక చూస్తారు కదా, ఇక దీంట్లోకించే పోయిందనమాట పాము. దీంట్లోకే పోయింది, అటు పోయింది. చూస్తారు కదా. ఈ ట్రాక్టర్ ఇగో మా బావదనమాట. అక్కడ పొలం ముగ్గురు అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు దున్నుతారనమాట. ఇక మా బావది ఓన్ ట్రాక్టర్, రమ్య వల్ల అన్న అనమాట, నడిపన్న. పాటలు పెట్టుకొని చేస్తారనమాట ఇక్కడ పని.
చూస్తారు కదా. సో అడనైతే దున్నుతున్నాడు మా బావ. సో పొలం పండించే రైతన్నలందరికీ సెల్యూట్. So guys, please do like, share and subscribe, comment.